డెడికేట్ అయిపోయాం. మా ఇంత త్యాగాన్ని అదే కూడా వస్తుంది. యా, సో ప్రేమ అంటే ఇంతకీ మీరేమంటారు? ప్రేమ వివాహం చేసుకున్న మీరు. ప్రేమ అంటే రాజీవ్ కనకాల. ఎందుకంటే ఈరోజు మా ఆయన లైవ్లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు, అందుకోసం ఆయన పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాడని చెప్పేశా. అందుకోసం చెప్పారా? ఓకే. ఇక్కడైతే ప్రియదర్శి గారు అంటే ఆ రోల్ మా హీరోయిన్కి కోపడ్డప్పుడు చాయ్ బాగా చేసి పెడుతూ ఉంటారు గొడవల్ని సార్ట్అవుట్ చేయడానికి. అండ్ మీరు కోపడ్డప్పుడు, మీరు అలిగినప్పుడు రాజీవ్ గారు ఏం చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు? డాన్స్ చేస్తారు. ఈ టాలెంట్ మాకు తెలియదు అక్క. అది నీకు చూపించే టాలెంట్ కాదు, నేను కదా పెళ్ళాన్ని. ఓకే, సారీ, అది నిజమే కదా, ఎప్పుడు నేను చూడలేదంటే. యా, కరెక్ట్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రేమ అంటే ప్రియదర్శి గారి దగ్గర తెలుసుకుందాం అని అనుకుంటున్నాం మేము. ప్రేమ అంటే ఇంతమంది మధ్యలో సినిమాని నా గురించి మాట్లాడడం బేసిక్లీ. ప్రేమ అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రేమ అంటే ఇట్లా ఇక్కడ యాపిల్ స్టోర్లో 50% ఆఫ్ పెడితే అది ప్రేమ అంటే బేసికలీ. లేదా ఫుడ్ కోర్ట్లో సడన్గా ఏం తిన్నా సరే 100 రూపాయలు ఇట్లాంటివి ఉంటే ప్రేమ అంటే. ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్. బట్ ప్రేమ అంటే కొంచెం ట్రాఫిక్ బయట తక్కువ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ప్రేమ అంటే అనేది ముందు పెట్టి మీరు మీకు కావాల్సినవన్నీ దాని ముందు పెడుతున్నారు కదా. యా, ప్రస్తుతానికి అదే. అంటే ఇవన్నీ కాకుండా నిజమైన ప్రేమ అంటే ఏంటి? సో థ్రిల్ ఎప్పుడు ప్రాప్తిస్తుంది? నిజమైన ప్రేమ అంటే చాలా చాలా వైడ్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఈ టైంలో చాలా చెప్పాలనుకుంటున్నా. అంటే ఎందుకు మా అమ్మ గుర్తొచ్చింది సడన్గా. బట్ యా, ప్రేమ అంటే అమ్మ. కరెక్ట్. అండ్ ఫైనల్గా ఆనంది గారు ప్రేమ అంటే ఏమని చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే మీరు? ఫస్ట్లీ హాయ్ అందరికీ. ప్రేమ అంటే మా మంచి సినిమా. ప్రేమంటే అంటున్నారు ఆవిడ. ప్రేమంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అంటున్నారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఎస్, లైవ్లో మీరుండగా వీడియో ఎందుకు దండగా అనుకుందేమో, అందుకే ప్లే అవ్వట్లేదు. సో ఇంకాసేపట్లో మనం ప్లే చేద్దాము. రెడీగా ఉందా ప్లే? లేదు కదా. సో దట్స్ వాట్. సో ఆలస్యం చేయకుండా ప్రేమంటే టీం అందరినీ, ఇప్పుడు వస్తుందా రావట్లేదా? రెడీయా? వీడియో ప్లే చేద్దామా? ఓకే, ప్లే చేయండి.